ఇప్పటికే నలుగురు లేడీ కంటెస్టెంట్లను హౌస్ బయటికి తరిమేశారు. ఇప్పుడు తాజాగా శుభశ్రీని కూడా తరిమేశారు. అసలు హౌస్లోకి వచ్చిందే 14 మంది. 7 మగ 7 ఆడ. అందరూ సమానంగా ఆడాలి. మగాళ్లకు ధీటుగా ఆడాళ్లు కూడా తగ్గడానికి వీల్లేదు అని నీతులు చెప్తారు బిగ్ బాస్. కానీ వరుసగా 5 ఆడవాళ్లను బయటికి పంపించేసి ఆడ మగ బ్యాలెన్స్ ను ఘోరంగా దెబ్బతీశారు. ఇక ఆటలో మజా ఏముంది, థ్రిల్ ఏముంది? పోనీ సర్ప్రైజ్ ఎంట్రీలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉన్నాయనుకుంటే అవి లేకుండా పోయాయి. 5 వారాలు గడిచినా ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుంది. ఈ షో పట్ల పాపులారిటీ రేటింగ్స్ సంగతి తర్వాత చెప్తాను. షకీలా, రతిక, రోజ్, దామిని, కిరణ్ రాథోడ్ ఇప్పటి వరకు వెళ్లిపోగా తాజాగా శుభశ్రీని కూడా పంపించేశారంట. పాపం శుభశ్రీ నిజంగానే ప్రేక్షకులను ఆకట్టుకునే వ్యూహాలు లేవు. ఆమె జనమే పెద్దగా ఓటింగ్ లో స్పందించలేదు. కానీ బిగ్ బాస్ లో కొనసాగించడానికి పంపించేయడానికి కేవలం జనం ఓట్లే ప్రామాణికం కాదు. ఆ షో టీం ఏదనుకుంటే అది. శివాజీ, అమర్దీప్, యావర్లతో పోలిస్తే శుభశ్రీ సేమ్ అని ఆ మగాళ్లకు నాగార్జున. బిగ్ బాస్ టీం సపోర్ట్ శుభశ్రీ అందులో వెనుకబడిపోయి హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయింది. సాధారణంగా మన ఇండస్ట్రీలో టీవీ, సినిమా, ఒడిశా వాసులు తక్కువ. శుభశ్రీ నటి, మోడల్, లాయర్, డాన్సర్, యాంకర్, ప్లేయర్ అని. కానీ బిగ్ బాస్ షోలో పెద్దగా ఇంప్రెసివ్ అనిపించలేదు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.